హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. సంచలనం సృష్టించిన రాజేంద్ర ప్రసాద్ హత్య కేసును ఛేదించిన మెట్పల్లి పోలీసులు. నిందితుడి అరెస్ట్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సంచలనం సృష్టించిన దాసరి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత శనివారం అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇది హత్యేనని నిర్ధారించారు. మెట్పల్లి డీఎస్పీ రాములు పర్యవేక్షణలో సిఐ సురేష్ బాబు నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. దర్యాప్తులో మృతుడి వద్ద టైల్స్ పెయింటింగ్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన గౌతమ్ కుమార్పై అనుమానం వ్యక్తమైంది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్, ఉంగరం దోచుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే గొడ్డలి కొనుగోలు చేసి వాగ్వాదం అనంతరం రాజేంద్ర ప్రసాద్పై దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి బంగారం చైన్, హత్యకు ఉపయోగించిన గొడ్డలి, బైక్, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్పల్లి పట్టణంలో హనుమాన్ నగర్లో 20వ తారీఖు సాయంకాలము ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడికి పోయి చూస్తే అతను రాజేంద్ర ప్రసాద్ అన్నట్టయినా చనిపోయి ఉన్నాడు. దానికి సంబంధించి వాళ్ళ భార్య పిటిషన్ ఇవ్వగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి విషయాలు ఏం చెప్పలేదు. ఆమె అంటే అనుమానం ఏం రాలేదని చెప్పింది. ఎట్లా చనిపోయింది కూడా తెలియదని చెప్పారు. ఎస్ఐ గారు పోయి అసలు విషయాలు చూసినప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్ కదా, అదేమన్నా ప్రమాదకరంగా పడిపోతే తలకాయ పగిలి చనిపోయారా లేకుంటే ఇంకేమైనా కారణమా అనే దాంట్లో చూస్తుండే. ఆ క్రమంలోనే అది కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ భార్య మిగతా అన్ని ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ రికలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఎస్ఐ గారికి సరే నిన్న సాయంకాలం ఈ రకంగా ఇక్కడ పెయింటింగ్ చేసే వ్యక్తి, కొత్త బిల్డింగ్ దగ్గర పెయింటింగ్ చేసే వ్యక్తి ఒక గౌతమ్ కుమార్ అంటే చూసేది. అతను అక్కడ ఆ రోజు ఇంటికి వచ్చి బకెట్ గిట్ల తీసుకుపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ ఎత్తట్లేదు, అన్న ఫోన్ ఎత్తట్లేదు. అన్న అంటే ఆ ఓనర్ ఎవరైతే చనిపోయారో ఆయన అంటే ఆమె కంప్లైంట్ వాళ్ళ భర్త, ఆయన ఫోన్ ఎత్తట్లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఆమె రికలెక్ట్ చేసుకొని ఆమెకు అనుమానం వచ్చి లేదు భర్త చనిపోయిన విధానం అవన్నీ చూస్తుంటే అతన్ని ఖచ్చితంగా ఎవరు చంపలేదు ఎవరో కానీ ఈ గౌతమ్ కుమార్ అంటేనే అనుమానాస్పదంగా వచ్చింది. ఆ రోజు అతను మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అవపడట్లేదు అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అనుమానం వ్యక్తం చేసి అతనే అయి ఉంటాడు అనేది ఆమె చెప్పడం జరిగింది. అప్పుడు కేసు ఆర్డర్ చేసి దాన్ని మర్డర్గా కేసు ఆర్డర్ చేసి ఎస్ఐ గారు దాన్ని సిఐ గారికి అప్పచెప్పారు. సిఐ గారి ఇన్వెస్టిగేషన్లో అతని గురించి సెర్చ్ చేసుకుంటూ అతని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము అతను ఎక్కడైతే ఉంటుండో అక్కడ వెంటనే లేకుండే. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నిన్న సాయంకాలము నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకొని నిన్న 9 o'clock అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అడిగితే అతను మొత్తం కూడా చెప్పారు. అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన ఎవరైతే ఇప్పుడు ఈయన చనిపోయాడో డిసిజీ రాజేంద్ర ప్రసాద్, అతను ఆ ఇల్లు కట్టిస్తుండో దానికి ఈ అక్యూజ్డ్ పర్సన్ గౌతమ్ కుమార్ యూపీ నుంచి వచ్చిన వ్యక్తి అతను పెయింట్ వేయడానికి అక్కడ పనిచేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి ఆయన యూపీ నుంచి 3 నెలల క్రితం వచ్చిండు. ఒక సునీల్ ఆయన దగ్గర ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన కూడా యూపీ అతనే. ఆయన దగ్గర పనిచేసుకుంటూ అక్కడ చేసే క్రమంలో అక్కడ కింద టైల్స్ కొద్దిగా బాగా చేయలేదు, మీరు నిచ్చెన వేసుకొని ఇక్కడ ప్రాపర్గా చేయలేదు కనుక అక్కడ టైల్స్ చెడిపోయిందని ఆ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో చనిపోయినైనా ఆయన ఈయనకు కోపడ్డాడు, తిట్టిండు బాగా. మీరు చేసే ఈ పనికి ఆ టైల్స్ అంతా చెడిపోయిందని. ఆ రకంగా ఈయనకు అట్లా తిట్టిండని దాంట్లో ఈయనకు కోపం ఉంది. ఆ కోపంలోనే తర్వాత ఆ తిట్టిన తర్వాత మళ్ళీ కింద ఎక్కడైతే రంధ్రం పడుతుందో టైల్స్ రంధ్రం పడుతుందో అక్కడ సిమెంట్ వేసే క్రమంలో ఆయన వంగి కింద కూర్చొని సిమెంట్ వేస్తున్నాడు. అప్పుడు ఈ గౌతమ్ కుమార్ అంటే ఆయన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను అంతకుముందే ఇక్కడ ఒక షాప్లో గొడ్డలి 210 రూపాయలకు సంథింగ్ అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి పైకి పోయి ఈ కర్ర దానికి తొలగించి, ఇది మామూలుగా పెయింటింగ్ వేసేదానికి ఉపయోగించే ఆ కర్ర దానికి తొలగించి వచ్చి ఆ గొడ్డలతో ఆయన కూర్చొని సిమెంట్ ఆ రత్నం దగ్గర వేస్తుంటే పైకి వెళ్ళి ఆ గొడ్డలకి తీసుకుని వచ్చి కొట్టేసాడు. ఒకటే దెబ్బ కొడితే అక్కడే రక్తం చెల్లి అతను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత వచ్చి ఈ గొడ్డలి తర్వాత తన మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళు
అతనే లాక్కుని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టినాడు. తర్వాత ఎస్ఐ గారు పోయి అరెస్ట్ చేసిన తర్వాత ఈ హోటల్, తర్వాత ఈ చైన్, అదేవిధంగా అతనికి సంబంధించిన మోటార్ బైక్, తర్వాత బకెట్, సెల్ ఫోను అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది చాలా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మామూలుగా ఏమీ అనుమానాలు రాకుంటే కొంత ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. చనిపోయినప్పుడు అంటే కొట్టినప్పుడు ఏమైనా చూసిన సాక్ష్యాలు కూడా లేనప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎస్ఐ తర్వాత సిఐ గారు ఇద్దరు కూడా చాలా లోతుగా పోయి దాన్ని ప్రాపర్గా ఇమ్మీడియట్గా చాలా రిగరస్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అసలైన పర్సన్ను దొరకబట్టగలిగింది. తర్వాత ఈ రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ టీంలో కష్టపడి తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసిన సిఐ సురేష్ బాబు గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని, తర్వాత ఈ టీంలో ఉపయోగించి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడ్డ నవీన్ దగ్గర ఎస్ఐ, అదేవిధంగా అనిల్ అల్లాపూర్ ఎస్ఐ, మిగతా సిబ్బంది, కానిస్టేబుల్స్ ఇట్లా చాలామంది పనిచేశారు. చాలా ప్రత్యేకంగా వీళ్ళందరినీ వీళ్ళ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇదే రకంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను.